ఇప్పటి వరకు మన ప్రియులు సత్యం బాబు గారు మన జీవితంలో విశ్వాసులముగా మన ప్రత్యేకతను లోకానికి ఎలా తెలియచేయాలో చక్కగా అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి విషయాలు మనకు బోధించారు. మనం విన్నటువంటి విషయాలను మన హృదయాలలో పదిలపరుచుకొని ఆ ప్రకారము మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభువును మహింపరిచే వారముగా ముందుకు సాగాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అదే రీతిగా ఉదయకాలం ముందు మనము అపోస్తులుడైనటువంటి పౌలు గలతీ విశ్వాసుల విషయమై ఎంతో వేదనతో పలికినటువంటి మాట, నాకు మరలా మీ విషయమై ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. ప్రసవ వేదన అనగా ఆ ప్రాంతమునకు వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అన్యులుగా ఉన్నటువంటి వారికి సిలువ సువార్తను ప్రకటించి ఎన్నో దినాలు అక్కడ ఉండి ఎంతో కష్టపడి తాను సువార్త ప్రకటన చేయగా అక్కడ అనేకులు రక్షింపబడ్డారు. రక్షింపబడి సంఘముగా వారు ఏర్పాటు చేయబడి సంఘముగా ఆత్మీయ జీవితంలో వారు ఎదుగుచూ ఉండగా ఆత్మీయ జీవితంలో వారిప్పుడు సన్నగిల్లారు, బలహీనపడిపోతూ ఉన్నారు. దానికి కారణము, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను అనగా మోసపోయారు. జాగ్రత్త, సాతాను ఎల్లవేళలా అవిశ్వాసులు మాత్రమే కాదు, విశ్వాసులమైనటువంటి మనను కూడా మోసం చేస్తాడు. జాగ్రత్త. అందుకే సహవాసం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింప. మన పొలంలో ఏం విత్తనాలు వేస్తే ఆ మొక్కలే వస్తాయి. ఈరోజు మనం ఏవేవో విత్తనాలు వేస్తూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రతిఫలాన్ని ఆశిస్తే ప్రయోజనం ఏముంది? మోసపోవద్దు. దేవుడు చెప్పేళ్ళ ఏమైంది? ఒకసారి వినండి. అన్నీ చేస్తున్నారుగా, ప్రభు చెప్పినట్టు అన్నీ మీరు చేస్తున్నారు. ఇన్ని దినాలు మీరు తినకుండా ఉన్నారు. తినవద్దని చెప్పినటువంటి ఫలాన్ని ఒక్కరోజు తింటే ఏమవుతుంది అని ఒంటరిగా ఉన్నటువంటి హవ్వతో సాతానుడు ఎంతో ప్రేమగా మాట్లాడాడు. జాగ్రత్త. అందుకే తెలుగులో మనకు మంచి మాట ఉంది, అది కత్తే కానీ దానికి ఏం కూస్తారట? తేనె పూసినటువంటి జాగ్రత్త. సాతాను మాటలు సత్యము నుండి ఒక విశ్వాసిని తప్పుడు మార్గంలో నడిపించుట కొరకై తీయని మాటలు అంటాడు ఎఫ్సి పత్రికలో. అలాంటి మాటలు వినకూడదు. విని అవ్వేమైంది? మోసపోయింది. అటు చూడగానే తన కళ్ళకు చాలా రమ్యమైనదిగా కనబడింది. ఇన్ని దినాలు నేను తినకపోయాను, ఇక్కడే ఉన్నాను అని చూచింది, ఆశించింది, మోసపోయింది. దేవుడు ఏదైతే నిషేధించాడో, వద్దని చెప్పినటువంటి ఆ ఫలాన్ని కోసుకొని తనేం చేసింది? తిని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపము చేసి ఆ పాపాన్ని తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా వచ్చేటట్లుగా ఆదామును కూడా ప్రోత్సహించింది. నేను చేసింది తప్పు, నా భర్తకు ఈ విషయంలో అలాంటి మోసం అనేది నా భర్త పడకుండా, మోసంలో పడకుండా నేను జాగ్రత్త వహించాలనేటువంటి వివేకం ఆమె కోల్పోయి తాను తిని తన భర్తకు కూడా వాటిని ఇచ్చటం ద్వారా తాను కూడా మోసపోయాడు. ఆ విషయాలు మనం చూసాం.
అక్కడ రాయబడినటువంటి మాట, ఎవరు మోసం చేశారు? అపవాది. దినదినమో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, దినదినమో వారితో సంచరిస్తూ ఉన్నాడు. వారిని సృజించిన సృష్టికర్త ఏదైనా వనములో గొప్ప పనిని వారికి అప్పగించాడు. సృష్టిలో ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు వారికి ఇచ్చాడు. ఆ యొక్క ఏదేను వనమును కాచే గొప్ప పనిని దేవుడు వారికి అప్పగించాడు. వారు ఎంతో నమ్మకమైనటువంటి వారిగా దేవుడు ఎంచాడు. కానీ వారు ఏమైపోయారు? దేవునినే నమ్మలా, దేవుని మాటనే నమ్మలా. కారణం ఏంటి చెప్పండి? ఎవరి మాట విన్నారు? సాతాను మాట విని వారు అవిధేయతలో పడ్డారు. వారు మోసపోయారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచమంతా కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నది. గమనించాలండి, నలుగురు వెళ్ళేది బాట కాదు, అది ఈ లోకం చెప్పే మాట. నలుగురు ఇటు వెళ్తున్నారా, మీరేంది ఇటు వెళ్తున్నారు? వాక్యం ఏమి చెబుతున్నదో, దేవుడు ఏమి చెబుతూ ఉన్నాడో, సత్యం ఏమై ఉన్నదో ఆ సత్యానికి లోబడి మనము జీవించే వారముగా ఉండాలి. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గలతీ విశ్వాసులతో పలికినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకొని, వారు ఆత్మీయ జీవితంలో బలహీనపడ్డారు. అందుకే వారిని సరిచేయుట కొరకాయి సత్యమేమిటో, వాక్యమేమని చెబుతూ ఉన్నదో ఆత్మీయంగా మరలా వారు బలపడాలనేటువంటి ఉద్దేశంతో వారికి రాసినటువంటి పత్రికే గలతీ పత్రిక. మరలా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది అనేటువంటి మాట మనం ఉదయకాలం ముందు ఆలోచన చేశాం. కాబట్టి రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము సంఘములో ఎదగాలి, వర్ధిల్లాలి, ఎదిగి ఫలించాలి, ప్రభువును మనము మహిమపరచాలి. ప్రభువు కోరినటువంటి ఆ యొక్క ఫలాలను మన యొక్క జీవితాలలో ప్రభువుకు మనం అందించేవారముగా మనం ఉండాలని, ఆయనకు వేరుగా మనం ఫలించలేమని ఫలాన్ని గురించినటువంటి విషయాలు మనం ఎన్నో చూడగలం. కానీ వీరేమవుతున్నారు? వీరు గలతీలో ఉన్నటువంటి విశ్వాసులు మోసపరచబడినటువంటి వారై విశ్వాసముతో ప్రారంభమైనటువంటి వారి ఆత్మీయ జీవితము ప్రక్కదారిని పట్టింది. అందుకే వారిని సరి అయినటువంటి మార్గంలో నడిపించుట కొరకై పౌలు పలికినటువంటి ఆ మాటను ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం ఆలోచన చేశాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన కొరకు ప్రసవ వేదన పడ్డాడు. అలాంటి శ్రమ, అలాంటి మరణం, అలాంటి బాధ ప్రపంచంలో మరి ఎవ్వరూ అనుభవించలేరు కూడా. ఆయన పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక మన మీద పడవలసినటువంటి ఆ యొక్క ఉగ్రత అంతా కూడా ప్రభువు మీద పడగా ప్రభువు మాత్రమే దానిని సహించాడు. కాబట్టి మన నిమిత్తమై ప్రభు అని యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో అంత బాధ, అంత శ్రమ, అంత అవమానము, అలాంటి శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని అనుభవించడానికి కారణం ఏమిటంటే, పాపములో జీవిస్తూ ఉన్నటువంటి మనము ఆ నిత్య నరకము నుండి తప్పింపబడి పరలోక రాజ్యములో ప్రవేశించాలనేది దేవుని యొక్క చిత్తం. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, తన ఎదుట ఉన్న ఆనందము కొరకై సిలువను సహించాడు. ఏమిటి ఆనందం? నీవు నేను రక్షింపబడటం, పాపులు రక్షింపబడటం, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా సాతాను చేత మోసపరచబడి నాశనానికి వెళుచూ ఉన్నటువంటి వారిని పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయుట కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఎంతో వేదన అనుభవించాడు. పరిశుద్ధుడై నీతిమంతుడైనటువంటి ప్రభువు మన నిమిత్తమై పరిశుద్ధమైన తన దేహాన్ని, అమూల్యమైనటువంటి తన యొక్క రక్తాన్ని తాను కార్చుట ద్వారా తన ప్రేమను మనుషులందరి ఎడల ఆయన వెల్లడిపరిచి మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన నిత్య విమోచన సిద్ధం చేశాడు. అందుకే తనకు కలిగిన వేదనను చూసి ఆయనకి ఎప్పుడు తృప్తి? నీవు నేను రక్షింపబడినప్పుడు. కాబట్టి దేవుణ్ణి సంతోషపరిచే వారముగా మనం ఉండాలనే విషయాన్ని మనం చూచాం ఉదయకాలం అంతా. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని అంగీకరించాల.
అందుకే ఆ మాటలు మనం ఉదయకాలం ముందు చూచాం. అయితే రెండవ రాకడలో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, వారు ఏ రీతిగా రక్షింపబడతారో ఆ విషయాలు ఈ మధ్యాహ్నకాలం మనం ఆలోచన చేద్దాం. గమనించాలి, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మన అంశం ఏమిటి? ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన ముగిసిన తర్వాత జరిగేది ఏమిటి చెప్పండి? ఆ ప్రసవ వేదన ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు సంతోషం ప్రారంభమవుతుంది. అవునా కాదా? ప్రసవ వేదన ముగియగానే, అనగా తల్లి ప్రసవించగానే ఆ శిశువును చూచి తల్లికి సంతోషం, బంధువులకు సంతోషం, కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంతోషం. అదే రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలీయులు నేడు యేసు ప్రభువుని అంగీకరించడం వల్ల చాలామంది, శేషం మాత్రమే యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు. అయితే ఒక దినం రాబోతూ ఉన్నది. ఏమిటా దినం? అది ఎలాంటి దినం? ఏ రీతిగా ఇశ్రాయేలీయులు రక్షింపబడతారు? నేడు ప్రక్కన పెట్టబడినటువంటి ఇశ్రాయేలీయులు మరలా ఈ సరి అయినటువంటి మార్గంలోనికి, విశ్వాస మార్గంలోనికి ఎప్పుడు ముందుకు వస్తారు? సమయాన్ని బట్టి ఈ విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7-8 వచనాలు ఉదయకాలం మందు చూచాం. అవి ప్రభు యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి విషయాలు. 7-8 ఉదయకాలం మందు మనం చూచాం. 9-10 ఇప్పుడు ఆలోచన చేద్దాం. గమనించాలండి, ప్రభువే అంటూ ఉన్నాడు, నేను ప్రసవ వేదన కలుగు చేసి, అనగా ఆ ప్రసవ దినాలు సమీపిస్తూ ఉండగా, ఆ ప్రసవ క్షణాలనేటివి సమీపిస్తూ ఉండగా ఆ స్త్రీ ఏం చేస్తుంది? ప్రసవిస్తుంది. అదే రీతిగా ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలును ఉద్దేశించి ఒక మాట అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలులకు ప్రసవ వేదన అంట. గమనించాలి, ఇశ్రాయేలులకు దేవుడు ప్రసవ వేదన కలిగిస్తాడట. ఇది కలిగించేది దేవుడే. చూద్దాం, ఎలానో చూద్దాం. దేవుడు పలుకుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనం గమనించినట్లయితే, నేను ప్రసవ వేదన కలుగు చేసి కనుపింపక మానెదనా అని యెహోవా అడుగుచూ ఉన్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచూ ఉన్నాడు. 8వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 8వ వచనం, అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి. చాలు. ఈ ప్రసవ వేదన దేని గురించట? ఒక జనాన్ని కనాలి. ఏ జనం? ఆ జనం ఇశ్రాయేలీయుల జనం. ఇప్పుడు అవిధేయతలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, ఇప్పుడు భక్తిహీనులుగా, దేవునికి విరోధులుగా, శత్రువులుగా జీవిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ ప్రసవ వేదన కలుగు చేసిన తర్వాత ఆ జనము, ఒక జనం అనేది పుట్టింపబడుతుందట. దేవుని వైపు వారు తిరుగుతారట. మనం ఉదయకాలం మందు చూసాం, యేసు ప్రభువు పొందినటువంటి ఆ యొక్క ప్రసవ వేదన లాంటి ఆ యొక్క శిలువ మరణమునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము జన్మించాం. అవునా కాదా? ఆయన మరణాన్ని బట్టి, ఆయన పునరుద్ధాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ప్రభువుకు జన్మించాం, పరలోకానికి జన్మించాం, మనం పైనుండి జన్మించాం, పరలోక కుటుంబంలోనికి మనము జన్మించాం అనేటువంటి విషయాలు ఉదయకాలం ముందు మనం చూచాం. అయితే ఇశ్రాయేలు సంగతి ఏమిటి? దేవుడు ఇశ్రాయేలును మర్చిపోయాడా? ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏంటి? ఉన్నాయి. అనగా ప్రతిదానికి దేవుడు సమయాన్ని నియమించి ఉన్నాడు కనుక ఒక దినాన, ఒక కాలాన దేవుడు వారికి ప్రసవ వేదన కలుగు చేసి వారిని తన వైపుకు ఆకర్షించుతాడట. ఎలా? ఆ మాట మనం చూసినట్లయితే, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఎవరా జనం? అక్కడ అండర్లైన్ చేసుకుని, ఎవరా జనం? ఇశ్రాయేలు అనేటువంటి తన స్వజనం, తన సొత్తు, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, తాను నిబంధన చేసినటువంటి పాత నిబంధన ప్రజలు ఇశ్రాయేలీలు. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఆ తర్వాత మనం ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? ఒక్క
నిమిషములో ఒక జనము జన్మించునా అని ఆ జనం ఎవరు, ఆ జనం ఎవరు, ఆ జనం ఏమిటి అనేటువంటి మాట తర్వాత వచనంలో రాయబడింది. సియోనునకు, సియోనునకు అనగా ఇశ్రాయేలునకు, యెరూషలేము నివాసులైనటువంటి, యెరూషలేము అనేటువంటి రాజధాని నగరాన్ని కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉన్న మాట. సియోనునకు ప్రసవ వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కనెను. ఏమిటి మాట, ఏమిటి మాట చూడండి. దీనినే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఏంటంటే రాబోయే కాలంలో సంఘము పైకెత్తబడిన తర్వాత జరిగే రెండవ ఘట్టం ఏంటో తెలుసా? 7 ఏండ్ల శ్రమల కాలం. సంఘం పైకెత్తబడిన వెంటనే అనగా నీవు నేను నూతన నిబంధన విశ్వాసులందరూ కూడా మొదట ప్రభువునందు నిద్రించినటువంటి మన ప్రియులు ఇప్పుడే మరి ఆనందంగాన్ని మనం నేనైతే చూడలా, వారి కుమారుని చూడగలిగా. మరి ఆ ప్రియులను మనం చూస్తామా లేదా? సంఘము పైకెత్తబడిన మొదట లేచేది ఎవరు? మనకంటే ముందుగా నిద్రించినటువంటి వారు. మొదట ఎంత సమయం పడుతుంది? రెప్పపాటులో. ఎంతమంది? ప్రపంచంలో ఉన్నటువంటి సమాధులన్నీ తెరవబడతాయి. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ వారు లేపబడతారు. ఒక్క క్షణములో వారు మార్పు చెంది మేఘమండలం మీదకి మొదట వారు కొనిపోబడతారు. ఎంతమంది అంటే కోటాను కోట్లు. ఆ తర్వాత అప్పటికి సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి 50 మంది మరణము అనుభవించకుండానే, మరణము లేకుండానే మార్చబడి మహిమ శరీరాలతో మేఘమండలంలో మన ప్రభువును మనము ఎదుర్కొంటాము అనేటువంటిది నిరీక్షణ ఉన్నదే. దీన్ని ఏమంటారు? సంఘము పైకెత్తబడుట. అప్పుడు మనకంటే ముందున్నటువంటి ప్రియులందరినీ చూస్తాం. మొదట నూతన మందిన భక్తులను చూస్తాం, అపోస్తులను చూస్తాం, అర్థమైందా? ప్రవక్తలను చూస్తాం, శిష్యులను చూస్తాం, అందరినీ కూడా మనం కలుసుకుంటాం. ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము నిలబడతాం. ఈ యొక్క విషయాలన్నీ కూడా భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి సంభవాలు. అయితే సంఘము పైకెత్తబడిన తర్వాత భూలోకంలో జరిగే విషయం ఏమిటి? విడువబడినటువంటి వారందరూ కూడా పాపులే. పాపులు పైకెత్తబడరు. పాపులు భూలోకంలోనే నిలిచి ఉంటారు. నిలిచి ఉన్నటువంటి పాపులైనటువంటి వారిలో యూదులుంటారు, అన్యులుంటారు. ముఖ్యంగా యూదులను ఉద్దేశించి ఎంతకాలం శ్రమలట? 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం. ఎక్కడుంది ఈ మాట అంటే ఆనాడు తన భక్తులైనటువంటి దానియేలుకు దేవుడు బయలుపరిచినటువంటి ఒక గొప్ప సత్యం. ఆ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని మనం ఇప్పుడు చూచాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలులకు అవి ప్రసవ దినాలు లాంటివి. ఒక దినమే ప్రసవ వేదనతో తల్లి ఎంతగా అల్లాడుతుందో మనకు తెలుసు, మీకు తెలుసు. అయితే 7 ఏండ్లు వారు ఏం చేయాలి? అలాంటి శ్రమ అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి? యేసు ప్రభువును సిలువేసింది ఎవరు? యేసు ప్రభువును తృణీకరించింది ఎవరు? యేసు ప్రభు యొక్క సిలువ సువార్తను వ్యతిరేకిస్తుంది ఎవరు? ఇంతవరకు ఎందుకు వారు అంగీకరించడం లేదు? కాబట్టి దానికి న్యాయమైనటువంటి ప్రతిదండన. అదే సమయంలో వారి యొక్క రక్షణ కూడా ఇమిడి ఉన్నది కనుక 7 ఏండ్లు వారు శ్రమ పెట్టబడిన తర్వాత వారు రక్షింపబడతారు. కాబట్టి ఒక జనమును కనుటకు ఒక దినము చాలునా? ఎవరా జనం? ఇశ్రాయేలు జనం. చూడండి ఆ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గురించి. తర్వాత వారు పొందనయ్యినటువంటి ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారంటే అన్యులైనటువంటి వారు సంఘములో ఎక్కువగా ఉండుటాం, అయితే యూదులైనటువంటి వారు మరి చాలా తక్కువగా వారు రక్షింపబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే తలగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలులు ఇప్పుడు ఎలా ఉన్నారు? తోకగా ఉన్నారు. వెలుగుగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలులు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారి యొక్క వెలుగు ఏమైపోయింది అనగా కనబడినట్లు వారి యొక్క వెలుగు ఆరిపోయినటువంటి దీపములాగా ఉన్నది. అయితే ఒక దినాన మరలా దేదీప్యమానంగా వారి సాక్ష్యం, మరలా ఒక దినాన దేదీప్యమానంగా ఆ యొక్క జనాంగం, ఒక దినాన మరలా దేదీప్యమానంగా వారు కోల్పోయినటువంటి ఆ యొక్క స్థితిని వారు పొందుట కొరకై
వారు ఏమనుభవించాలి? శ్రమలు అనుభవించాలి, వేదన అనుభవించాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, చీకటి లేకుండా వెలుగు రాదు. గుర్తుపెట్టుకోండి. రాత్రి లేకుండా పగలు లేదు, దుఃఖము లేకుండా సంతోషము లేదు, శ్రమలు లేకుండా, గమనించాలండి, శ్రమలు లేకుండా ఈ దీవెనలు లేవనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అంత శ్రమ, వారు ఎంత శ్రమ అనుభవిస్తున్నారో అంతకు మించినటువంటి దీవెన. అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో భూలోకములో తలగా ఉంటారు వారు. మనం మహిమ శరీరంలో ఉంటాం, భూలోకములో ఉన్నటువంటి ఇశ్రాయేలులు శిరస్సుగా, తలగా అనేకులను ప్రభువైపు మళ్లించే పాత్రలుగా, సాధనాలుగా వారు ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మొదటిగా దానియేలు గ్రంథం చూడండి. ఈ 70 వారాలు అంటాం, 70 వారముల ప్రవచనాన్ని గురించి దేవుడు ప్రత్యేకంగా దానియేలుకు మాత్రమే ప్రత్యక్షపరిచాడు లేక తెలియచేశాడు. దానియేలు గ్రంథం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20, నేరుగా నేను అంశంలోకి వెళుతూ ఉన్నా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ వారం అంటే 7 సంవత్సరములు, అందుకే దీన్ని 70 వారముల ప్రవచనం అంటాం. ఇప్పుడు సంఘం ఎక్కడుంది చెప్పండి? ఇది సిద్ధాంతపరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన సత్యం. ఇప్పుడు ఇశ్రాయేలు పక్కన పెట్టబడి ఉన్నారు కనుక ఈ 70 వారముల ఈ ప్రవచనములో 69 వారాలు గడిచిపోయినాయి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచేంత వరకు ఎన్ని వారాలు గడిచిపోయినాయి? 69 వారాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఎన్నో వారం రావాలి? 70వ వారం. 70వ వారాన్ని దేవుడు పోస్ట్పోన్ చేశాడు. 70వ వారాన్ని దేవుడు పోస్ట్పోన్ చేశాడు. మరి 69వ వారం తర్వాత ఎవరు ప్రవేశించారంటే సంఘం ప్రవేశించింది. 69వ వారము 70 వారానికి మధ్య ఎవరున్నారు? సంఘం. నూతన నిబంధన సంఘం ఉన్నది. అందుకే మనం కృపాకాలంలో ఉన్నాం, మనం సంఘకాలంలో ఉన్నాం. అనగా సంఘకాలం అనేది, ఈ సంఘం అనేది పూర్తయిన తర్వాత 70వ వారం ప్రవేశిస్తుంది. 70వ వారం అనేది ప్రారంభమవుతుంది. అదే 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ చివరి దినాన్ని, ఆ చివరి వారాన్ని గురించి, ఆ చివరి 7 సంవత్సరాల గురించి ఇక్కడ వివరించబడింది. అతడు అనగా అప్పుడు పరిపాలన చేసేది ఎవరు? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటాం. క్రీస్తు విరోధి ప్రపంచాన్నంతటిని కూడా పరిపాలన చేస్తాడు. అప్పుడు మనం ఉండం, సంఘం అప్పటికే పైకెత్తబడుతుంది. కాబట్టి ప్రపంచమంతటా కూడా, ప్రపంచాన్నంతటిని కూడా క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. అతనికి ఉన్నటువంటి అధికారం, అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి అతడు ఏం చేస్తాడంటే చూడండి, అతడు అనగా క్రీస్తు విరోధి. ఒక వారం అనేటి దగ్గర 7 సంవత్సరాలని రాసుకోవాలి మీరు. ఒక వారమునకు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను సన్నగా ఇశ్రాయేలుతో నిబంధన చేస్తాడు క్రీస్తు విరోధి. మీకు దేవాలయాన్ని కట్టించాలి కదా, తర్వాత మీకు శాంతి కావాలి కదా, సమాధానం కావాలి కదా, కాబట్టి ఆ విషయం నేను చూసుకుంటా అని ఇశ్రాయేలుతో స్నేహంగా ఉంటాడు. ఇశ్రాయేలుతో ఆ క్రీస్తు విరోధి మొదట ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు, ఒప్పందం చేస్తాడు. మీరు కనుక నా మాట విన్నట్లయితే, నేను చెప్పినట్లుగా కనుక మీరు ఉన్నట్లయితే నేను మీకు సహాయం చేస్తాను అనేటువంటి మాట వారికి ఇచ్చి, వారితో ఏం చేస్తాడట? క్రీస్తు విరోధి ఇశ్రాయేలులతో, యూదులతో ఒక నిబంధన చేస్తాడు. ఎంతకాలానికి? 7 సంవత్సరాలకి. అర్ధవారం అంటే ఏంటి? 3.5 సంవత్సరాలు అయిపోతుంది. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక కార్యాన్ని చేస్తాడు. ఏం చేస్తాడు చూడండి, అర్ధవారమునకు బలిని అంటే అర్థం ఏంటి? 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెరూషలేము దేవాలయములో, ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు, పడిపోయినటువంటి గోడలే ఉన్నాయి. కాబట్టి ఆ శ్రమల కాలం నాటికి, సంఘము పైకెత్తబడే నాటికి దేవాలయం మరలా నిర్మింపబడుతుంది. గమనించాలి. అందుకే ప్రపంచమంతా కూడా ఎటు చూస్తుంది? ఇప్పుడు యెరూషలేము వైపు చూస్తుంది, ఇశ్రాయేలు వైపు చూస్తుంది. అక్కడ సొలొమోను ఎక్కడైతే దేవాలయాన్ని కట్టాడో మరలా అక్కడ దేవాలయం నిర్మింపబడాలి. అవసరమైన సామాగ్రి అంతా కూడా వారు సిద్ధపరుచుకున్నాడు, నమూనంతా కూడా వారి దగ్గర ఉన్నది. కాబట్టి ఇంకా ఇశ్రాయేలు తిరిగి రావాలి. ప్రపంచమంతటా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు తిరిగి రావాలి. ప్రపంచమంతా కూడా
ఇశ్రాయేలులో జరుగుతూ ఉన్నటువంటి ఈ మార్పుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. మొదట ఏం చేయబడాలి? ఇశ్రాయేలు తిరిగి రావాలి. తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు అక్కడ ఏం చేయాలి? దేవునికి దేవాలయం కట్టాలి. దేవునికి దేవాలయం కట్టాలి. ఆ ఏడేండ్లు వారితో నిబంధన చేసినటువంటి ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే 3.5 సంవత్సరాలు బాగానే ఉంటాడు. 3.5 సంవత్సరాలు వాడిని నమ్మిస్తాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయంలో ఏం చేస్తాడు? మీరు పూజించాల్సింది మీ దేవుణ్ణి కాదు, నన్ను అని ఏం చేస్తాడు? తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అర్థమవుతుందా? 3.5 సంవత్సరముల తర్వాత ఎవరి విగ్రహం అది? క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అంటాం, లేక క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించి దీనికి మీరు పూజ చేయాలి, మీ దేవుని కాదు అనగానే అప్పుడు తిరగబడతారు ఇశ్రాయేలుడు. అందుకే గమనించండి, 7 సంవత్సరముల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములనేమో శ్రమల కాలం అన్నాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఏమిటి? మహాశ్రమలు. కారణం ఏంటి? ఇది ఇందుకు అనగా క్రీస్తు విరోధి చెప్పినటువంటి మాటను వీరు వినరు గనక నా మాట మీరు వినరా అని వారి మీద కక్ష కడతాడు, పగబడతాడు. ఎందుకు? తన యొద్ద అధికారం ఉంది, బలం ఉంది, సమస్తం ఉన్నది కనుక. కాబట్టి ఇశ్రాయేలులు యెరూషలేములో నిలవలేరు, ఇశ్రాయేల్ దేశంలో నిలవలేరు. కొండలకి గుహలకి వారు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఎన్నో శ్రమలకు వారు గురవుతూ ఉంటారు. ఆ రీతిగా గమనిస్తూ ఉన్నారా? అందుకే మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అన్నాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరములు మహా శ్రమల కాలం. ఎందుకు ఇవి? ఇక్కడ మనం చూచాం. ఆ ప్రసవ దినాలను దేవుడే రప్పిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? వారికి కనువిప్పు కలుగు చేయుట కొరకాయ. అన్నీ మనకు మంచిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం మాట ఎనం కదా. అన్నీ మంచిగా ఉన్నప్పుడు మాట ఎనం. ఎప్పుడు మాట వింటా? పిల్లాడు ఎప్పుడు మాట వింటాడు? ఎంత మంచిగానే చెప్పు, ఎన్ని మాటలన్నా చెప్పు, వినడు. ఎప్పుడు వింటాడు చెప్పు? ఒక్క దెబ్బ వేసేవనుకో ఏమవుతుంది? ఒక్క దెబ్బ వేస్తే ఏమవుతుంది? ఇక అప్పుడు ఇక లాభం లేదు అని జీవితంలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. మాట వింటాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు అలాంటి దెబ్బలు వేస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ కలుగుట నాకు మేలా. ఆయన కొన్నిసార్లు శ్రమ అందుకంటే దేవుడు రప్పించేది. కొన్నిసార్లు శ్రమలు అనుభవించుట ద్వారా ఆ శ్రమలలో మనుషులు దేవుని వైపు చూస్తారు, ప్రభువా అని దేవుని వైపు చూస్తారు. అందుకే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో వారు భరించలేనటువంటి ఆ శ్రమలు, ఎందుకు మనకింత శ్రమలు, ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి శ్రమలు మనకి ఎందుకు వస్తున్నాయి అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు చరిత్ర వారు చూస్తారు. నిజమే, యేసు ప్రభుని సిలువేసింది మనమే కదా. మీకు రాజు ఎవరు అని అంటే మాకు రాజు సీజర్ అన్నాం కదా మనం. కైసరే మాకు రాజు, ఈయన మాకు రాజు కాడన్నాం, ఈయన మాకు వద్దన్నాం. ఈయన ఏం చేయాలంటే సిలువ వేయము, సిలువ వేయము అని బిగ్గరగా కేకలు వేసింది మనమే కదా. ఆ పొంతు పిలాతు గవర్నర్ ఈ పండుగ సమయంలో ఒక ఖైదీని విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, మీరు ఎవరిని కోరుకుంటారు? మీ రాజును కోరుకుంటారా, బరబ్బాను కోరుకుంటారా అంటే ఇశ్రాయేలు ఎవరిని కోరుకున్నారు? మాకు బరబ్బాను విడుదల చేయి, ఈయనేం చేయాలి? సిలువ వేయము. కాబట్టి మనము చేసినటువంటి అపరాధానికి, మనము ఘోరమైనటువంటి శాపము క్రింద మనం ఉన్నాం. అందుకే ప్రపంచమంతటా కూడా మనము చెదిరిపోయి ఉన్నామని అప్పుడు వారికి ఆలోచన ప్రారంభమవుతుంది. ఇశ్రాయేల్ ఆలోచన అనగా ఇశ్రాయేల్ అప్పుడు వాక్యం వైపు చూస్తారు. ఇశ్రాయేలు అప్పుడు వారు విన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తారు, మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారు. 7 సంవత్సరములు కుమిలిపోయి ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపంతో ఒక దేశమంతా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ప్రభు వైపు తిరిగి ఆయన రాకడ కొరకు మెస్సయ్యా, అయ్యా మొదటి రాకడలో నిన్ను త్రోసివేశాం, అయ్యా నీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఇదిగో మాకు ఎదురవుతూ ఉన్నటువంటి యొక్క శ్రమలు, వీటన్నిటి నుండి మమ్మల్ని విడిపించమని వారు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభు వైపు తిరుగుతారు. అదే ఇశ్రాయేలుకి ఏమన్నాడు? దాన్ని ప్రసవ వేదన. జరుగుతుందా లేదా? 100% అక్షరాల కొన్ని విషయాలు అనగా ఆ యొక్క కాలం ఎంత, ఈ ప్రసవ వేదన అక్కడ ఒక దినం అనేటువంటి మాట, ఒక కాలం అనేటువంటి మాట వాడబడింది. కానీ ఆ ఇశ్రాయేలులకు ఆ శ్రమల కాలం, ఆ ప్రసవ దినాలు ఎన్ని దినాలు లేక ఎంతకాలం అంటే 7 సంవత్సరాలు. ఆధారం ఏంటి? దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు. కాబట్టి కొన్ని మాటలు చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం
దీనినే పాత నిబంధన ఏమంటుందంటే యెహోవా దినం. దీన్ని ఏమంటారు? పాత నిబంధన యెహోవా దినం, ఉగ్రత దినం. అనగా దేవుడు పాపానికి రావాల్సినటువంటి శిక్షను ప్రత్యేకంగా అప్పటి వరకు అవిధేయులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుల మీద కుమ్మరించే ఉగ్రత దినం అది. అందుకే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం వరకు మధ్య ఉన్నటువంటి తీర్పులు గమనించాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వరకు మధ్య ఉన్నటువంటి 3 విధాలైనటువంటి తీర్పులు దేవుడు ఏం చేస్తాడు? ఆనాడు ఉన్నటువంటి ప్రపంచం మీద కుమ్మరిస్తాడు. ఎందుకు? ఇప్పుడే ప్రియులు జ్ఞాపకం చేశారు. బంగారానికి ఉన్నటువంటి ఆ మాలిన్యము తొలగిపోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? కంసాలి యొద్దకు తీసుకుని వెళ్ళాలి, అంతేనా? ఆ కంసాలి ఏం చేస్తాడు? కంసాల దగ్గర ఏముంటుంది? బుస్సలు కొడుతుంది. అనగా ఆ నిప్పుల్లో వేయబడాలి, ఆ మంటల్లో వేయబడాలి, అది కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఉండకూడనటువంటి ఆ యొక్క కల్మషాన్ని అంతటిని కూడా తీసివే. అప్పుడు శుద్ధ సువర్ణం. ఇశ్రాయేలు అలా శుద్ధ సువర్ణంగా మారుతారు 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత. యోబు అన్నాడు కదా, యోబు అనుభవించినటువంటి ఆ యొక్క శ్రమల కాలాన్ని బట్టి యోబు ఏమంటున్నాడు? ఇదిగో నేను శుద్ధ సువర్ణం వలె బయటికి వస్తా. ఆయనకున్నటువంటి నిరీక్షణ వచ్చాడా లేదా? 42వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. తాను ఏదైతే కోల్పోయాడో దేవుడు రెట్టింపు ఆశీర్వాదములు దేవుడు యోబుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఇశ్రాయేలు జనాంగం దేవుని నామము పెట్టబడినటువంటి జనాంగం అండి. దేవునితో నిబంధన చేసినటువంటి జనాంగం, ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి జనాంగం. దేవుడు వారిని వదిలిపెట్టడు. దేవుడు తన యొక్క వాగ్దానాల గురించి మరిచిపోయేవాడు కాదు. కాబట్టి వాగ్దానాలను, తాను చేసిన నిబంధనను నెరవేర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి 7 ఏండ్ల శ్రమల కాలము ద్వారా వారు అనుభవించినటువంటి శ్రమంతటను బట్టి అంతకు మించినటువంటి దీవెన వారు పొందనై ఉన్నారు. వారు ప్రభు వైపు తిరుగుతారు. చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. అయ్యో ఏ దినం అంటే ఇక్కడ ఒక దినం అని రాయబడింది కదా, అంటే ఒక దినం అంటే కాలం, అది గుర్తుపెట్టుకోవాలి. 9:27 తర్వాత 9వ అధ్యాయంలో రాయబడిన మాటలు, తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాలం అంటే 7 సంవత్సరములు, ఒక వారం అంటే 7 సంవత్సరములు. ఆ ప్రసవ వేదన ఇశ్రాయేలు పొందబోయే ఆ శ్రమల కాలాన్ని గురించి రాయబడిన ఇక్కడ అంటూ ఉన్నాడు. ఇర్మియాకు తెలియచేశాడు, అయ్యో ఎంత భయంకరమైన దినము. అనగా ప్రపంచము పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమ ఎవరూ అనుభవించలా. మనకు కూడా కొన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ శ్రమలు సామాన్యమైనవే. కానీ ఇశ్రాయేలు పొందబోయే ఆ శ్రమలో ఇంతకు మునుపు ఎవరూ అనుభవించలేదంటున్నాడు. గమనించాలి. అట్టి దినము మరి ఒకటి రాదు. ఎవరికి ఇది? ప్రత్యేకంగా యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకు చెందినటువంటి ఇశ్రాయేలుకు అది యాకోబు సంతతి వారికి ఆపద అనగా ప్రమాదం. అనగా వారి పాపానికి, వారి అవిధేయతకు దేవుడు వారి మీద కుమ్మరించనయ్యున్నటువంటి తీర్పు, ఉగ్రత, శిక్ష. అనగా పాపానికి దేవుడు న్యాయమైనటువంటి ప్రతిదండన. అనగా వారు సమూలంగా నాశనము చేయబడాలని కాదు, ఆ శ్రమలను బట్టి దేవుని వైపు వారు తిరగాలని, ఆ శ్రమలను బట్టి వారు మారు మనసు పొందాలని, ఆ శ్రమలను బట్టి వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వం, అవిధేయత తొలగిపోవాలని దేవుడు ఆపద దినాలను వారికి రప్పిస్తాడు. తర్వాత చదువాయి. యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము అయినను, గమనించింది, అయినను వారు దానిలో పడకుండా, ఇది గమనిస్తూ ఉన్నారా? వారు దానిలో పడకుండా అంటే దానిలో నశింపరు, దానిలో నాశనకారి ఇశ్రాయేలులు ఆ శ్రమలను సహిస్తారు. ఆ శ్రమలను సహించుట కొరకై దేవుడు వారికి సహాయం చేస్తాడు. సహాయం చేసి వారిని కాపాడి, వారిని పోషించి, అప్పుడు అనగా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజులు, అధికారులు ఎవరి కింద ఉన్నారు? క్రీస్తు విరోధి కింద ఉన్నారు.
క్రీస్తు విరోధు నుండి వారిని కాపాడి వారిని భద్రపరిచి 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తయిన తర్వాత దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు అప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత అప్పుడు రాజుల రాజుగా ప్రభువులు ప్రభువుగా యేసయ్య రెండవ రాకడలో తన ఇశ్రాయేలును కాపాడుట కొరకై, వారిని రక్షించుట కొరకై, వారిని విడిపించుట కొరకై. ఎందుకు? ఇశ్రాయేలు దేశము చుట్టూ కూడా సైన్యము మోహరించబడి ఉంటుంది. ఎందుకు? ఇశ్రాయేలును సమూలంగా నాశనము చేయాలని క్రీస్తు విరోధి తన యొక్క శక్తి అంతా, తనకి అధికారం అంతా కూడా వాడి వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా వారిని ఆ రీతిగా బంధించి ఉండగా ఆ సమయంలో యేసు ప్రభు పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తాడు. అప్పుడు మన మహిమ శరీరంలో ప్రభుతో పాటు ఉంటాం, దూతలతో పాటు ప్రభు వస్తాడు. ఎలా దిగి వస్తాడు? ఒక మెరుపు మెరిచినప్పుడు ఏ రీతిగా మనుషులకు కనబడుతూ ఉంటుందో దేదీప్యమానంగా ఆయన మహిమా ప్రభావములతో వస్తూ ఉంటే మనుషులు చూచి తట్టుకోలేరు. కానీ ఇశ్రాయేలులకు అది ఎంతో సంతోషం. వాళ్ళు కేరింతలు వేస్తారు. ఆయన మెస్సయ్య వస్తున్నాడు. ఆయన మొదటి పాదం ఎక్కడ మోపుతాడు? ఒలీవల కొండ మీద ఆయన పాదము మోపగా ఏ కొండ మీద నుంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యాడు మొదటి రాకడలో, రెండవ రాకడలో తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలును కాపాడు కొరకై ఆయన వచ్చినప్పుడు తన యొక్క కాలును ఒలీవల కొండ మీద మోపుతాడట. ఎందుకు మోపుతాడు? అప్పుడు ఒలీవల కొండ తూర్పుకి పడమటికి ఇట్లా చీలిపోయిద్దట. ఆయన కాలు మోపని ఏమైంది? ఒలీవల కొండ తూర్పుకి పడమటికి ఇలా చీలిపోతుంది, రెండుగా విభజింపబడుతుంది, పెద్ద లోయ ఏర్పడుతుంది. ఎందుకు? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఈ లోయ నుండి తప్పించుకోవాలి, ప్రవాహంగా వారు రావాలి. ఎందుకు? చుట్టూ ఎవరున్నారు? శత్రు సైన్యం ఉన్నది, మోహరించి ఉన్నది. కాబట్టి వారిని తప్పించుట కొరకై రక్షకుడు అంటే అర్థం అది. అనగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడని ఇశ్రాయేలు ప్రభు కొరకు ఎదురు చూస్తూ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు ప్రభు వస్తాడు. అప్పుడు ఒలీవల కొండ రెండుగా విభజింపబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రవాహము వలె, ఇశ్రాయేలు అందరూ కూడా ప్రవాహము వలె తప్పించుకొని పోయి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క స్థలానికి వారు వెళతారని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఇక్కడ మనం శ్రమ దినమే కానీ, ఆపద దినమే కానీ, ఆ దినాన్ని బట్టి ఇశ్రాయేలు ఏమవుతారు చెప్పండి? రక్షింపబడతారు. ఇశ్రాయేలీలు 1-2 సంగతులు చెప్పి ప్రకటన గ్రంథంలో దీన్ని గూర్చినటువంటి వివరణ ఉన్నది. నేను 5 గంటలకు కరెక్ట్గా ముగిస్తాను. శ్రద్ధగా ఆలకించాలని నేను కోరుతూ ఉన్నా. యోవేలు గ్రంథం, యెహోవా దినమని ప్రత్యేకంగా యోవేలు గ్రంథంలో రాయబడింది. పాత నిబంధన అనేక చోట్ల ఆ మాటలు మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలు జనాంగమునకు ఆపద తెచ్చే దినం అనే మాట ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో చూచాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం గమనించాలండి. యెహోవా దినము యెహోవా దినము వచ్చనే. ఎవరు తట్టుకోగలరు? దేవుని కోపం ఎదుట మనుషులు ఆయన కోపాన్ని సహించగలరా? ఆయన సన్నిధిలో నిలవబడగలరా? అందుకే రక్షింపబడినటువంటి అవిశ్వాసులందరూ కూడా వణిగిపోతూ ఉంటారు, కొండలకి గుట్టలకి పరిగెత్తుతారు. ఈ ప్రభావాన్ని, ఈ మహిమను, ఈ తేజస్సును మేము తట్టుకోలేకపోతూ ఉన్నాం అని పరిగెత్తుతారు. ఓళ్ళలో నుండి పరిగెత్తుతారు, కొండలకు పరిగెత్తుతారు, అరణ్యాలకు పరిగెత్తుతారు. యెహోవా దినము వచ్చనే. అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే, అది ప్రళయములాగా వచ్చింది. ప్రళయం, నోవహు దినాలలో జల ప్రళయం వచ్చినట్లుగా బ్రతికారు. ఎవరైనా నమ్మని వారందరూ కూడా ఏమైపోయారు? నశించి నరకానికి వెళ్ళారు. రక్షింపబడింది ఎవరు? నమ్మినటువంటి నోవహు అతని కుటుంబం. ఎలా రక్షింపబడ్డారు వారు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి, వారి కొరకు సిద్ధం చేసినటువంటి ఓడలో. ఎవరా ఓడ? యేసుక్రీస్తే. కాబట్టి నమ్మనటువంటి వారికి ఇది ప్రతిదండన, నమ్మనటువంటి వారికి ఇది వేదనకరమైనటువంటి స్థితి. ఎవరు తట్టుకోగలరు? ఎవరు తాళగలరు? అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి
వచ్చును కనుక రాజులు, సామంతులు, అధికారులు, సామాన్యులనే భేదము లేకుండా నమ్మనటువంటి వారందరి మీద పడే తీర్పు దినమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం చూడండి. యోవేలు తర్వాత ఆమోసు ఉంటుంది. ఆమోసు గ్రంథం ఎలా ఉంటుందంటే ఆ యొక్క దినము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. ఇక్కడ నుండి తప్పించుకొని పోయానులే అని అనుకొనుచూ ఉండగా ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా, అనగా ఒక ప్రమాదమును తప్పించుకుంటే వేరొక ప్రమాదం, అనగా ఎవరు తప్పించుకోలేరు. దేవుని తీర్పు నుండి, దేవుని శిక్ష నుండి ఎవరైనా తప్పించుకోగలరా? సాధ్యమా మనుషునికి? అందుకే నేడనే సమయం ఉండగానే రక్షించుటకు సమర్థుడైనటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నమ్మనటువంటి వారు, ఒకని భక్తి వానికి రక్షణ ఇవ్వలేదండి. ఒకని మతం వారిని రక్షించలేదు. రక్షకుడు యేసు ప్రభు మాత్రమే. రక్షణ విశ్వాసం ఉంచుట ద్వారా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ గొప్ప ప్రళయము నుండి, ఆ గొప్ప నరకము నుండి, ఇది భూలోకంలో జరిగే ప్రళయం, ఆ తర్వాత నరకమున్నది, అగ్నిగుండమున్నది. అక్కడ అగ్ని ఆనదు, పురుగు చావదు. ఎన్ని సంవత్సరాలు? యుగాలు. ప్రియమైన సహోదరుడా, స్నేహితుడా, ఆ భయంకరమైన వేదనకరమైనటువంటి ఆ స్థలానికి ఎవరో వెళ్ళకూడదనే దేవుడు తన సంఘాన్ని ప్రాంతంలో, మన గ్రామములో దేవుడు ఏర్పాటు చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని రీతులుగా దేవుడు తన యొక్క సువార్తను వినిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసుకుంటే మనుషుడు తప్పించుకోగలడా? ఆలోచన చేయండి. నాకు సువార్త తెలియదు, నేను వినలేదు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ఎవరైనా అనగలరా? మన గ్రామంలో ఎవరైనా అనగలరా? గమనించాలండి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు తీర్పు తీసుకుని వస్తాడు. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళకూడదని మరొక్కసారి దేవుడు ఈ యొక్క మంచి అవకాశాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉండగా, ప్రియమైనటువంటి వారులారా, ప్రభువుని నమ్ముకోండి, ప్రభు యొద్దకు రండి, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ నరకాన్ని తప్పించుకొని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించమని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి మానవుని యొక్క తెలివి, మానవునికున్నటువంటి జ్ఞానం, ఎత్తుగడలు ఇవన్నీ కూడా అనగా సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. మోసపోవద్దని దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఒకడు సింహమునొద్దు నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా, అది ప్రమాదం కొన్నిసార్లు సింహములాగా, ప్రమాదం కొన్నిసార్లు ఎలుగుబంటిలాగా. కొన్నిసార్లు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు, మీడియాలో కూడా చూస్తుంటారు. అట్లా హైదరాబాద్ జూ పార్క్లో దాంతో సెల్ఫీ దిగాలని, అది ఎట్లా అరుస్తుందో చూడాలని వాళ్ళు పిచ్చి, ఆ వెర్రి అది ఉన్నటువంటి స్థలంలో నీకు దూకుతాడు. ఏమైంది? ఒక్క క్షణం చాలు. అసలు దాన్ని చూస్తేనే, అరుపు వింటేనే మనిషి గుండె ఆగిపోయిద్దండి. నువ్వు పోట్లాడటం తర్వాత సంగతి, పరిగెత్తడం తర్వాత సంగతి. నీకంటే ఎక్కువ పరిగెత్తిది అది, నీకంటే శక్తి ఎక్కువ. నువ్వు సింహము నుండే తప్పించుకోలేవే, నువ్వు ఎలుగుబంటి నుండి తప్పించుకోలేవే. నీవు నేను గమనిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి జంతువుల నుండే ఆ ప్రమాదం నుండి తప్పించుకోలేం. సర్వశక్తిని చేతుల్లో నుండి మనం తప్పించుకోగలమా? మనం ఎక్కడికి పారిపోగలం? అందుకే రక్షకుడైనటువంటి యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, రండి నా యొద్దకు రండి, ప్రయాసపడుతున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, నేను మిమ్మల్ని రక్షిస్తా. పాపమును క్షమించుటకు అధికారము కలిగినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో పిలుస్తూ ఉండగా, ప్రియమైన సహోదరుడా, నీకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మేము బ్రతిమలాడుతూ ఉన్నాం. చూడండి, అక్కడ రాసినటువంటి మాట, సింహము నుండి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైందట, ఎలుగుబంటి నుండి తప్పించుకొని ఇంట్లోకి వెళితే అక్కడ పాము ఉన్నదట. అనగా ఎవరు తప్పించుకోవాలి? తర్వాత చదవయ్యా. యెహోవా దినము నిజముగా వెలుగయ్యుండదు కాదా? ఆ వెలుగు ఏమాత్రములో లేక, అనగా తప్పించుకోవడానికి మార్గమే ఉండదు. కారు చీకటి అయితే ఎక్కడికి వెళ్తావు? ఎటు వెళ్తావు?
ఎక్కడ ఏముందో నీకు తెలుసు. కారు చీకటి. యెహోవా దినం అనేది ఆ రీతిగా ఉంటుంది. సూర్యుడు చంద్రుడు తమ యొక్క కాంతిని కోల్పోతారని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి ఆ యొక్క మాటలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క ప్రసవ వేదన దినాలు ఎవరికి ఇవి? ఇశ్రాయేలు జనాంగమునకు, యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము అయినను దానిలో నుండి వారు రక్షింపబడుదురు అనేటువంటి మాటను మనం చూస్తాం. అది యెహోవా దినం. అది 7 ఏళ్ళు, 3.5 సంవత్సరం. మొదటి 3.5 సంవత్సరంలో శ్రమల కాలం, ఆ తర్వాత 3.5 సంవత్సరంలో మహాశ్రమల కాలం. దీని గురించి ప్రకటన గ్రంథంలో వివరంగా వ్రాయబడింది. దాన్ని వివరిస్తాను, చూడండి, గమనించాలి, శ్రద్ధగా ఆలకించాలి. కాబట్టి భవిష్యత్తులో జరగనటువంటి అపూర్వమైన సంగతులు ఈ ఎవరికి తెలియవో, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మరుగై ఉన్నాయి. దేవుడు నీకు నాకే ఈ యొక్క విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నాకే ఈ యొక్క విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. 12వ అధ్యాయము మొదటి వచనం. అనగా దేవుడు పరలోకమును తెరిచి పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి భక్తుడైనటువంటి యోహానుకు, ఆత్మవశుడైనటువంటి యోహానుకు పరలోకములో జరగనైనటువంటి విషయాలను ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. గమనించాలి. అందుకే ఈ మాటలు నమ్మదగినవి, ఈ మాటలు నిజమైనవి, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు పలికినటువంటి మాటలండి. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు వినేవారు, చదివేవారు, ప్రకటించేవారు, ఆచరించేవారు ధన్యులు అని ప్రారంభ వచనాలనే మనం చూస్తాం. ఇది మన ధన్యత. గమనించండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక సూచన కనబడుతూ ఉన్నది. ఏమిటా సూచన? అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుందట ఒక స్త్రీ. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడట. ఎవరా స్త్రీ? ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి కనుక ఇలాంటి విషయాలు దొరికితే ఏం చేస్తారు? వెంటనే సీరియల్స్ తీసేస్తారు. ఏముందండి, ఒక స్త్రీ బలంగా ఉందని, ఎత్తుగా ఉందని, ఆమె జడెంతని, అవి కాదు రాయపట్టంలా. అది మనుషుడు ఆలోచించే మాటలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క అనగా వాక్యములో వ్రాయబడినటువంటి ప్రత్యేకమైన సంభవాలండి. ఎవరి స్త్రీ? ఆమె తల మీద ఎవరున్నారట? సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ. సూర్యుడు ఎంత గొప్పవాడు, సూర్యుడు ఎంత పెద్దవాడు, అయినా అంతగా అలా దగదగా మెరిసిపోతుందట ఆ స్త్రీ. అంత ప్రభావంతో ఉన్నదట, అంత తేజస్సుతో ఉన్నదట, అంత వెలుగుతో ఉన్నదట ఆ స్త్రీ. అంత మాత్రమే కాదు, ఆ సూర్యుని యొక్క వెలుగు క్రింద ఆ చంద్రుడు వెలవెలపోతూ ఉన్నాడు, ఆమె పాదముల క్రింద ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 12 నక్షత్రములు లాంటి కిరీటములు, 12 నక్షత్రములు లాంటి కిరీటములు ధరించుకున్నటువంటి ఎవరిమే? ఇశ్రాయేలు దేశం. ఎవరిమే? ఇశ్రాయేలు దేశం. అలనాడు యోసేపుకు ఒక కల వచ్చింది, తెలుసా? యోసేపు కల వచ్చింది. సమయం లేదు కాబట్టి నేను యోసేపు కల వచ్చినప్పుడు ఏముంది? యోసేపుకు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? నమస్కరిస్తూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నమస్కరిస్తూ ఉన్నాయి. ఈయన పనేమో నిలిచి ఉన్నది, మిగిలినటువంటి పనులన్నీ కూడా ఆయన ఎదుట సాగిలపడ్డాయి. జరిగిందా లేదా? ప్రధానిగా హెచ్చింపబడ్డాడా లేదా? ఆ కళ నిజమైందా లేదా? అదే రీతిగా ఇశ్రాయేలు దేశంలో కూడా రానున్నటువంటి ఆ యొక్క దినాలలో, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు వారిని ఏ రీతిగా కాపాడుతాడో, పోషిస్తాడో ఎవరైనా విన్నారా ఇలాంటి సంగతులు? అందుకే మనం అక్కడ విన్నాం. ఇలాంటి సంగతులు ఎవరైనా విన్నారా? ఉంటాయా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఇలాంటి సత్యమైనటువంటి మాటలు ఎక్కడైనా ఉన్నాయా? అందుకే ప్రతి వారి చేతిలో బైబిల్ ఉండాలండి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది సత్య గ్రంథం, ఇది నిజమైన గ్రంథం, ఇది దైవ గ్రంథం, ఇది జీవము గల దేవుని యొక్క మాటలండి దీనిలో ఉన్నది. ఎవరి స్త్రీ?
ఆమెకున్నటువంటి ఆమె తల మీద ఎవరున్నా అనగా సూర్యుని ధరించుకునేటువంటి ఒక స్త్రీ, అనగా వెలుగును ధరించుకున్నట్లుగా ఉంది. ఆమె పట్టు వస్త్రాలు కాదు, వెలుగునే ధరించుకుంది. సూర్యుడు లాంటి తేజస్సును వెలుగుగా ధరించుకున్నటువంటి ఆ స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు ఉండగా ఆమె యొక్క శిరస్సు మీద 12 నక్షత్రముల వంటి కిరీటాలు ఉన్నాయి. ఆమె ఇశ్రాయేలు దేశం. తర్వాత చదువయ్యా, తర్వాత చదువు. ఆమె గర్భిణి అయి, ఇది 66వ అధ్యాయంలో ఏం చూసాం మనం? ఆమె ప్రసవ వేదన. ఒక జనమును కనుటకు ఒక దినపు ప్రసవ వేదన చాలునా? ఎవరిని ఉద్దేశించి? ఇశ్రాయేలు జనాంగముల గురించి. కాబట్టి రాబోయే కాలంలో, ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో జరగనటువంటి ఆ యొక్క ఆమె అనగా ఇశ్రాయేలు దేశము గర్భము ధరించినట్లుగా అంటే అర్థం ఏమిటి? ప్రసవించటానికి ఆమె సిద్ధంగా ఉండి, ఆమె ఏం చేస్తుంది? ప్రసవించటానికి మునుపు ఆ యొక్క పురిటి నొప్పులు అనుభవిస్తూ ఉన్నది. అర్థమవుతుందా? నేను చెప్పే భాష మీకు అర్థమవుతుందా? 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆమె గర్భిణీ స్త్రీ పోలే ఆమె ప్రసవించనయ్యున్నదనగా ఇశ్రాయేలులు తిరిగి జన్మించనై ఉన్నారు. ఇశ్రాయేలులు రక్షింపబడినై ఉన్నారు. ఆ రక్షణకు ముందు ఇశ్రాయేలు దేశము పొందబోయే ఆ యొక్క పురిటి నొప్పుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తారా లేదా? భరించలేక, తాళలేక. అందుకే 2 చెవులకి ఏయో కట్టి వేరే శబ్దాలు వినిపిస్తారండి ఆ శ్రమను తాళుకోవటానికి. గమనిస్తూ ఉన్నారా? ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీ ఆ నొప్పులను భరించలేక ఏం చేస్తుందట? కేకలు వేస్తూ ఉంటుంది. అంతట పరలోకమందు ఇంకొక సూచన. మొదటి సూచన ఏమిది? ఒక స్త్రీ, ఆ స్త్రీని కూర్చున్నటువంటి వర్ణన, ఆమె గర్భిణీగా ఉండి ఆ యొక్క నొప్పులను తాళలేక కేకలు వేయటం అంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నది. ఇంకొక సూచన కనపడుతూ ఉన్నది. 2వ సూచన. ఏంటో సూచన? చదువయ్యా. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఎర్రని మహాఘట సర్పం అంటే ఎవరు? సాతాను. మొదటి వచనములో ఏమో ఇశ్రాయేలు దేశం, 2వ వచనములో ఏమో మహాఘట సర్పం అంటే ఎవరు? సాతాను. ఏదైనా వనములో ఆదాము హవ్వలను మోసం చేసినది ఎవరు? సర్పము వలె మహాఘట సర్పం. మనుషులందరినీ మోసము చేసే మోసగాడు, మోసకారి అయినటువంటి ఆ మహాఘట సర్పం అది ఎర్రనది. దానికి కూడా 7 తలలను, దాని కొమ్ములను ఉండెను. దాని తలల మీద అనగా క్రీస్తు విరోధి యొక్క స్వాధీనములో ఉండే ప్రపంచ రాజ్యాలన్నీ. అది అనగా అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు కదా. కాబట్టి అతని ఆ స్వాధీనములో ప్రపంచంలో ఉన్న నాయకులు, రాజులు, అధికారులందరూ కూడా తన యొక్క స్వాధీనంలో ఉంటారు. ఎవరి స్వాధీనంలో? ఎర్రని మహాఘట సర్పమైనటువంటి ఆ సాతాను చేతిలో. తర్వాత గమనించారు. గర్భిణీగా ఉండి ఆ నొప్పులను తట్టుకోలేక కేకలు వేయుచూ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ కనక మానునా? అక్కడ మాట చూసాం 66వ అధ్యాయం. కనక మానునా? నేను కనిపించక మానేదనా అంటున్నాడు. అనగా నొప్పులను కలుగు చేసి ఆ సంతానాన్ని నేను వారికి ఇవ్వనా? వారికి రక్షణ నేను అనుగ్రహించనా అని దేవుడు ప్రశ్నించాడు. కాబట్టి ఆ స్త్రీ ప్రసవించిందా లేదా? ప్రసవించింది. ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని. కాబట్టి ఆ శిశువు కనగానే ఆ శిశువును మృంగివేయాలని ఈ ఎర్రని మహాఘట సర్పం అక్కడ కాచుకొని ఉన్నది. మొదటి రాకడలో కూడా దీన్ని ఈ రీతిగా వర్తించవచ్చు. యేసు ప్రభు జన్మించగానే యేసు ప్రభుని చంపివేయాలనేటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? హేరోదు. ఎందుకు? జ్ఞానులు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు, నేను రాజునైతే ఇంకో రాజు ఎక్కడ? కలవరం, తాపం మొదలైంది. అందువల్ల ఆజ్ఞాపిస్తాడు. ఎక్కడ పుడతాడు? శాస్త్రుని పిలిపిస్తాడు. ఎక్కడ పుడతాడు? బెత్లెహేము ఎఫ్రాతాలోనే. కాబట్టి ఆ సమయాన్ని చూసి 2 సంవత్సరముల లోపు ఉన్నటువంటి శిశువులందరినీ కూడా చంపించాడా లేదా?
జరిగిందా లేదు ఈ చరిత్ర? కానీ దేవుడు ఆశ్చర్యంగా ఐగుప్తుకు పంపిస్తాడు. యోసేపును మరియమ్మను ప్రభుని యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా ప్రభు ఆ రీతిగా జరిగించాడు. రాబోయే దినాలలో కూడా ఇశ్రాయేలు దేశాన్ని అలా కాపాడుతాడు. ఆ స్త్రీ ఆ యొక్క నొప్పులను తట్టుకోలేక కేకలు వేయగా ఆ స్త్రీ కనిన తర్వాత ఆ శిశువును చంపివేయాలని, మృంగివేయాలని సాతానుడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత చదవయ్యా. ఆమె కన్నటువంటి శిశువు ఎవరు? మగ శిశువు అనగా స్త్రీ సంతానమైనటువంటి ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఎవరైనా యూదుల రాజు. అది ఇనుప దండముతో ప్రపంచాన్నంతటిని కూడా పరిపాలించనయ్యున్నటువంటి రాజు. గమనిస్తూ ఉన్నారా? ఇనుప దండముతో ప్రపంచాన్నంతటిని పరిపాలన చేయనటువంటి రాజు. ఎక్కడ దొరుకుతాయి మీకు ఈ విషయాలు? ఎక్కడ వింటారు ఇలాంటి విషయాలు? ఎక్కడ రాయబడ్డాయి ఇలాంటి విషయాలు? పరిశుద్ధ గ్రంథంలోనే. తెలుసుకోవాలంటే రండి, వినండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు, ఎలాంటి జీవము కలిగినటువంటి సత్యమైనటువంటి మాటలు. ఇందులో ప్రతి మాట నమ్మదగినటువంటి మాట. భూమి ఆకాశములు గతించినా నా మాటలు అక్షరార్థంగా ప్రతి మాట నెరవేరుతుంది. రానయ్యున్నటువంటి ఆ యొక్క ప్రభు రానయ్యున్నాడు. సంఘము పైకెత్తబడినయ్యున్నది. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ శ్రమల కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు అన్యులు పొందబోయే శ్రమలు, ఆ యొక్క ప్రళయం ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చదువయ్యా. ఇక్కడేంటిది అనగా కనినటువంటి ఆ శిశువు యేసు ప్రభు అని మనకు తెలుసు. నేరుగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని కురిపార్శ్వన అంటే ఆరోహణమయ్యాడు. అదే రాస్తున్నాడు ఇక్కడ. కొనిపోబడ్డాడు ఎక్కడికి? పరలోకమునకు. తండ్రి కుడిపార్శ్వమున నేడు ఆసీనుడై మనందరి కొరకు మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత చదువు. ఆ స్త్రీ ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడికి పోయింది చెప్పండి? అరణ్యమును. ఎందుకు అరణ్యానికి? అనగా ఇశ్రాయేలు దేశంలో ఉండటానికి సాతాను యొక్క అనుచరులు చుట్టుముట్టారు. మహాశ్రమలకు గురి చేస్తూ ఉన్నారు. తినటానికి తిండి ఉండదు, త్రాగటానికి నీళ్లుండవు, ఉండటానికి వసతి లేదు. ఏం చేయాలి? పారిపోతారు, అరణ్యానికి పారిపోతారు. అది దేవుని యొక్క నడిపింపు. చదువయ్యా. ఇప్పుడు చెప్పాలి నాకు. 1260 దినాలంటే ఏంటి? 3.5 సంవత్సరములు. అది అర్ధవారం. 3.5 సంవత్సరములు. ఎంత అద్భుతమైనది దేవుని యొక్క వాక్యం. వినటానికి చెవులు ఉండాలే కానీ ఎన్నైనా వినొచ్చు. నేర్చుకోవటానికి హృదయం ఉండాలే కానీ మనసు ఉండాలే కానీ ఎన్ని విషయాలు. ఎక్కడైనా తేడా, ఎక్కడైనా దేవుని యొక్క వాక్యంలో ఒక్క తేడా ఉంటుందా? తప్పు ఉంటుందా? దివ్యమైనటువంటి వాక్యం అనగా దేవుడు వారిని ఇప్పుడు మొదటే మనం చూచాం. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో అది వారికి ఆపద తెచ్చే దినమే కానీ దానిలో నుండి వారు ఎలా రక్షిస్తాడు? దేవుడే రక్షిస్తాడు. ఎలా రక్షిస్తారో చూడండి. ఆ స్త్రీ అరణ్యానికి పోయిన తర్వాత వారికి అనగా ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు అరణ్యములో వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఏర్పాటు చేస్తాడట. ఎలానో మనకు తెలియదు. 40 సంవత్సరములు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు అరణ్యంలో పోషించాడా లేదా? అవునా లేదా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అంతకంటే అద్భుతమైనటువంటి రీతిగా అరణ్యములో దేవుడు తన జనాంగాన్ని పోషించనయ్యున్నాడు. పోషించడం మొదట కాపాడుతాడు. శత్రు దుర్భేద్యం సాతానికి తెలియదు అసలు. ఎక్కడికి వెళ్ళారో వాడికి అయోమయం. వీళ్ళందరూ ఏమైపోయారు? ఈ లోకానికి అయోమయం. దేవుని నడిపింపు చొప్పున ఇశ్రాయేలు అందరూ కూడా అరణ్యంలోనికి వెళ్ళగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి వారికి ఆశ్రయదుర్గముగా దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన నివాసాన్ని సిద్ధం చేస్తాడు. అక్కడ ఎంతకాలం ఉంటారో వాళ్ళు? ఈ యొక్క 3.5 మహాశ్రమల కాలము పూర్తయ్యేంత వరకు కూడా దేవుడు వారిని కాపాడి భద్రపరిచి పోషించి సంరక్షించి క్షేమాన్నిచ్చి ఎన్ని దినాలు చెప్పండి? 1260 దినాలు అనగా 3.5 సంవత్సరం. అనగా ఎందుకు దినాలని రాశాడంటే ప్రతి దినం
నిన్ను నన్ను ప్రతిదినం దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ప్రతి క్షణం నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? అందుకే ప్రభువును మనం స్తుతించాలి. అందుకే ప్రభు సన్నిధికి మనం రావాలండి. ప్రభు సన్నిధికి మన దివ్యమైనటువంటి యొక్క సంగతులని విశ్వాసంలో ఇంకా బలపరచబడాలి. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. సమయం ఉండగానే మన కుటుంబంలో మనం ఎరిగినటువంటి బంధువుల్లో రక్షణ లేనటువంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత చదవయ్యా, ముగిస్తున్నాను. ఆమెను పోషింపవల్లని ఆ దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచను అనేటువంటి మాట చూడవచ్చు. తర్వాత ఇక్కడ 13వ వచనం నుంచి ముగిస్తాం. చూచి ఆ స్త్రీని హింసించెను. అనగా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు ఆమెను కాపాడుతాడట. ఎలా కాపాడుతాడు? పక్షిరాజు రెక్కల మీద ఆమె రెక్కలు కలిగి ఆమె వెళ్ళినట్లుగా. ఈ పదం, దీన్ని గ్రద్ద అంటాం. గ్రద్ద. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి ఎలా నడిపించాడు? నేను మిమ్ముని పక్షిరాజు రెక్కల మీద ఉంచి నేను నడిపించానని అన్నాడు. గుర్తుందా? అలా దేవుడు వారిని ఆశ్చర్యంగా, అద్భుతంగా ఆయన నడిపిస్తాడు. సమయం లేదు కాబట్టి నేను రిఫరెన్స్లు చూపించట్లా. అంతేగాని ఆమెకేదో ప్రత్యేకంగా ఒక పక్షిరాజుకున్నటువంటి రెక్కలు ఇస్తాడని కాదు. దేవుడు వారిని ఆ రీతిగా నడిపిస్తాడు. ఆ తర్వాత చదవయ్యా. గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అదే 1260 దినాలు ఉన్నాయి కదా. ఒక కాలం అంటే అర్థం ఏమిటి? ఒక కాలం అంటే అర్థం ఏంటి? 1 సంవత్సరం. కాలం అంటే అర్థం ఏంటి? 2 సంవత్సరాలు. అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు. అక్కడేమో 1260 దినాలు అన్నాడు, ఇక్కడ 3.5 సంవత్సరముల యొక్క మహాశ్రమల కాలం ఆమె పోషించబడను. ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని అంటే అనగా ఇశ్రాయేలును దండించుట కొరకై, హింసించుట కొరకై విరోధులు ప్రవాహంలాగా వెళ్తారు. అది ఇశ్రాయేలు దేశమునకు, ఇశ్రాయేలు ప్రజలకు, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి విరోధులందరూ కూడా జల ప్రవాహంలాగా వారిని వెంటాడతారు, ఇశ్రాయేలుని వెంటాడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడండి. సాతానుడు అది కలిగించగా అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 16వ వచనంలో, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటు నుండి కక్కిన ప్రవాహమును మృంగివేసను. అనగా దేవుడు ఏం చేస్తాడు? అనగా తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలును హింసిస్తూ ఉన్నటువంటి ఆ జలాన్ని, అనగా ఆ జనాన్ని, ఆ శత్రువులను దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఎలా? కోరహు దినాలలో ఏ రీతిగా భూమి నెరవిడిచి భూకంపము కలిగి 250 మంది దానిలో మరణిస్తారో అదే రీతిగా దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? భూమి మింగివేస్తుంది. భూమి మింగివేసిన తర్వాత అక్కడ మనం చూసిన, అందుచేత ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచను. కానీ విజయం ఎవరిది? మధ్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుని బట్టి, దేవుని యొక్క
వాక్యాన్ని బట్టి ఇశ్రాయేలీయులు జయమొందుతారంటే ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలము నుండి తప్పింపబడి రక్షింపబడి వారు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశిస్తారు. అది వారు 1000 ఏళ్ల పరిపాలనలో అక్షరార్థంగా రక్షింపబడినటువంటి యూదులు అన్యులు 1000 ఏళ్ళు అనగా యేసు ప్రభు భూలోకం అంతటిని కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడే, దానిలో వారు ప్రవేశిస్తాడు. ఈ శ్రమ వెంబడి ఈ శ్రమ అనుభవించిన తర్వాత 7 ఏళ్ళు శ్రమ అనుభవిస్తారేమో, కానీ సంతోషం ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు. ఆ 1000 ఏళ్ళ తర్వాత నిత్యత్వం. గమనిస్తూ ఉన్నారా? కాబట్టి మన దేశము మన జీవితంలో ఏది సంభవించినా దాని వెనుక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కనుక దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ప్రభువుకిష్టముగా మనము ముందుకు సాగుదాం. ఉదయకాలము తర్వాత మధ్యాహ్నం మనం ఆలోచన చేసింది ప్రసవ వేదన. పౌలుకు కలిగినటువంటి ప్రసవ వేదన, వారి రక్షణ కొరకు, రక్షణలో వారు స్థిరంగా నిలిచి ఉండాలని, వారు అభివృద్ధి పొందాలని పౌలు కలిగి ఉన్నటువంటి ఆశ, ప్రసవ వేదన. దానిలో దేవుడు దాచి ఉంచినటువంటి గొప్ప సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాబోయే దినాలలో ఇశ్రాయేలు దేశానికి ఏముంటుందట? ప్రసవ వేదన కలుగుతుంది. ప్రసవ వేదన పడే ఆ యొక్క గర్భిణీగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ అలా కేకలు వేస్తతో ఆ రీతిగా కేకలు వేస్తారు. అనగా రక్షింపబడినటువంటి యూదులు తర్వాత అన్యులైనటువంటి వారు 1000 ఏళ్ల పరిపాలన ప్రవేశిస్తారు. కానీ రక్షింపబడనటువంటి అవిశ్వాసులు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలోనే నశిస్తారని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇలాంటి గొప్ప సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దీని నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఆ శ్రమల కాలంలో మనం ఉండం, దానికంటే ముందుగానే మనం ప్రభు సన్నిధిలో ప్రవేశిస్తాం. కాబట్టి ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన బిడ్డలంగా ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతూ ఉండాలి. ఆయన వచ్చేంత వరకు భూలోకంలో ఆయన బిడ్డలంగా సాక్ష్యము కలిగి ఇతరులకు మనము సువార్తను ప్రకటించే వారముగా, ఇతరులకు సాక్ష్యమిచ్చే వారముగా మనం ముందుకు సాగాలని దేవుని వాక్యము చేత హెచ్చరిక చేయబడ్డాం. ప్రత్యేకంగా నమ్మనటువంటి వారికి ఇది హెచ్చరిక. భయంకరుడైనటువంటి దేవుని యొక్క చేతిలో నుండి తప్పించుకున్నట ఎవరి తరం కాదు. ఒకని ఆస్తి ఉగ్రత దినమందు వానికి అక్కర రాదన్నాడు. కాబట్టి ప్రియమైన గ్రామస్తులారా, స్నేహితులారా, మిత్రులారా, దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి యొక్క అనుకూలమైనటువంటి సమయం, ఈ తరుణాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువుని గురించి గొప్ప రక్షణ భాగ్యం పొందవలని ప్రేమతో మరొక్కసారి మిమ్మల్ని బ్రతిమలాడుతూ, దేవుడు ఉదయం నుండి ఇప్పటి వరకు మన మధ్య ఉండి ఆయన పలికినటువంటి ప్రతి మాటను బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఇలాంటి గొప్ప తరుణాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఆహ్వానించి ఈ యొక్క పరిచయలో వాడుకున్నటువంటి ప్రియులు జయపాల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. రాజరత్నం గారికి, అదే రీతిగా చార్లీకి కూడా వందనాలు తెలియజేస్తూ, శ్రద్ధతో వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ సమయాన్ని ప్రియులకు అప్పగిస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పండి, ఈరోజు ఉదయము ఇప్పుడు మనం ఏ మాటను ఆధారంగా చేసుకుని వాక్యాన్ని ధ్యానించాం? ప్రసవ వేదన. మాకంటే మీకు ఎక్కువ తెలుసు ఆ మాట. దాని వెనుక ఇమిడి ఉన్నటువంటి లోతైన భావాలు, లోతైన ఆత్మీయమైనటువంటి పాఠాలు, భవిష్యత్తులో జరగనైనటువంటి విషయాలు. లేడా? మీరు చేస్తే బాగుంటుంది. మీరు నేను చేస్తాను, మరలా ప్రియులు కూడా చేస్తారు. జీవాధిపతి అని మా తండ్రి, మహిమగల నీ నామమున స్తోత్రాలు. ఈ స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా నీ యొక్క పరిచర్య స్థానిక సంఘము ద్వారా జరిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామం ఎంత గొప్పది నాయన. అన్యులమైనటువంటి మా ఎడల నువ్వు చూపినటువంటి కృప ఎంత గొప్పది. మా ఎడల కలువరి శిలువలో నువ్వు పడినటువంటి ప్రసవ వేదన, ఆ శ్రమ, ఆ అవమానము, మరణము వర్ణనాతీతము తండ్రి. మేము రక్షణ పొందాలని, నరకాన్ని తప్పించుకోవాలని ప్రభు నీ రక్తాన్నే కార్చావు, నీ ప్రాణాన్నే పడంగా పెట్టావు. కేవలం నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మను నూతన సృష్టిగా చేశావు, మమ్మల్ని రక్షించావు, మా పాపములను క్షమించావు, నీ సొత్తుగా నీ జనాంగంగా ఏర్పాటు చేసుకున్నావు. అయితే దీని వెనక ఎంతో ప్రయాసం ఉన్నది. ఈ విషయాలనే అపోస్తులైన పౌలు గలతీ పత్రికలో మాట్లాడు, మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నదన్నాడు. ఈ స్థానిక సంఘాన్ని ఈ రీతిగా ఈ రూపమునకు తెచ్చినటువంటి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
మా ప్రియులు జైపాల్ గారిని ఎంతగానో మీరు వాడుకున్నారు. ఇంకనూ ఈ పరిచయలో మీ యొక్క దాసుని చక్కగా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. అదే రీతిగా రాజరత్నం కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చార్లీ కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహకరిస్తున్న పెద్దలు, పరిచారకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా ఉదయకాలం నుండి మరి మధ్యాహ్నం వరకు కూడా ఉండి మరి వాక్యమును ప్రకటించి తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి మరి సత్యంబాబు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్షేమైన ప్రయాణాన్ని వారికి అనుగ్రహించమని మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి, ఈ ఆత్మ సంబంధమైనటువంటి సద్బోధన బట్టి, జీవము కలిగినటువంటి యొక్క మాటలను బట్టి, పరలోకపు మన్నాను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని నీ ప్రేమ చేత నీవే ఆకర్షించి రక్షించుమని, సహాయము దయచేయమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.